హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దీపూస్ కిచెన్. ఈసారి పూరికి ఆలు బఠానీ కుర్మా చేసినప్పుడు నా స్టైల్లో సింపుల్గా ఈజీగా కుక్కర్లో చటుక్కు చేసేయండి. టేస్ట్ మాత్రం అద్దరిపోయి వేరే లెవెల్లో ఉంటుంది. దీనికోసం కుక్కర్లోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడిన తర్వాత చిన్న బిర్యానీ ఆకును వేసుకోవాలి. అలాగే 2 యాలకల్ని, అలాగే చిన్న దాల్చిన చెక్క ముక్కని, అలాగే 2 లవంగాల్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా రాతి పువ్వు, 1/2 టీ స్పూన్ అంత సోంపుని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఆ తర్వాత సన్నగా స్లైస్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని ఉల్లిపాయలు మరీ గోల్డెన్ బ్రౌన్ అవ్వకుండా కొద్దిగా రంగు మారేంత వరకు మనము ఫ్రై చేసేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే మనము యాడ్ చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనకి పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చేసి ఉంచుకున్న బాగా మాగిన ఒక టమాటాని చాప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకొని తీసుకుందాము. అలాగే సరిపడా ఒక 1/2 టీ స్పూన్ అంతా ఉప్పుని ఇక్కడ ముందుగా యాడ్ చేసుకోవాలి. మరోసారి బాగా కలిపేసుకొని మనకి టమాటాలు అనేవి బాగా మషీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి టమాటాలు బాగా సాఫ్ట్ అయిపోయాయి. ఇది పర్ఫెక్ట్. ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద పెద్ద బంగాళాదుంపలను తీసుకొని తోలును తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 కప్పు పచ్చి బఠానీలను ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలిపేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అంత పసుపును కూడా వేసేసుకుందాము. బాగా కలిపేసుకొని తీసుకుందాం. మనకి ఈ బంగాళాదుంపలు అనేవి బాగా కుక్ అయ్యేంత వరకు 5 నిమిషాల పాటు మనము ఫ్రై అవ్వనివ్వాలి. ఈలోపు మనము కుర్మాకి అవసరమైన ఒక చిన్న పేస్ట్ని అయితే తయారు చేసుకొని వచ్చేద్దాం. మిక్సీ జార్లోకి 1/2 కప్ అంతా పచ్చి కొబ్బరిని వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిర్చిలని ఇక్కడ నేను తుంచుకొని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా తినేశనగపప్పును యాడ్ చేసుకోవాలి. చిన్న దాల్చిన చెక్క ముక్క, 5 జీడిపప్పులను వేసుకోవాలి. 1 టీ స్పూన్ సోంపు, అలాగే 1/2 టీ స్పూను గసగసాలని 1 గంట పాటు నానబెట్టి ఉంచాను. వాటిని ఇక్కడ యాడ్ చేసుకొని వాటర్ని కలుపుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని తీసుకోవాలి. వీలైనంత మెత్తటి పేస్ట్గా చేసేసుకోవాలి. దీన్ని మనము కుక్ అయిన బంగాళాదుంపల్లోకి అయితే యాడ్ చేసేసుకుందాము. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని తీసుకుందాం. బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ కన్సిస్టెన్సీని మనకి కావాల్సిన విధంగా యాడ్ చేసుకోవచ్చు. దోశల్లోకి, ఇడ్లీలోకి అయితే కాస్త ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకొని లిక్విడ్గా తయారు చేసుకోవచ్చు. అదే పూరీకి అయితే 2 కప్పుల వరకు నేను యాడ్ చేశాను. కొద్దిగా ఉప్పు, 1/2 టీ స్పూన్ అంత కారం, 1/2 టీ స్పూన్ అంత గరం మసాలాని వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని తీసుకోవాలి. పూరీకి మనకి కూర అనేది కాస్త తిగ్గా ఉంటేనే బాగుంటుంది కదా, సో కన్సిస్టెన్సీ అనేది మీరు అడ్జస్ట్ చేసుకొని తీసుకోవాలి. బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో 3 విజిల్స్ రానిస్తే మనకి ఎంతో టేస్ట్ అయినా పర్ఫెక్ట్ అయినా కుర్మా అయితే రెడీ అయిపోతుంది. పైన కొద్దిగా కొత్తిమీర చల్లేసుకొని ఒకసారి కలిపేసుకొని పూరీలతో కనుక సర్వ్ చేసుకుంటే అద్దరిపోతుంది. టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో. ఈ కర్రీని ఒకసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ ఇలాగే చేసుకోవాలనుకుంటారు. సూపర్ టేస్టీగా డెలిషియస్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. అంతేకాదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసిన సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. సో ట్రై ఇట్.